నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్. నేను పృథ్వీ కుమార్. తెలంగాణ ఓటర్లకు హై అలర్ట్. నిజమే, మీ ఓటు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో. ఎందుకంటే మనందరికి తెలిసిందే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎస్ఏఆర్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. అయితే వాళ్ళు తెలంగాణ మీద ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే తెలంగాణ వ్యాప్తంగా 30 లక్షల ఓట్లు తీసివేయబడే ఛాన్స్ ఉందంట. అది ముఖ్యంగా హైదరాబాద్లోనే. అయితే మొత్తం హైదరాబాద్లో 46,79,000 ఓటర్లు ఉన్నారు. అందులో 17,17,000 ఓటర్లు మాత్రమే మ్యాపింగ్ అవ్వడం జరిగింది. మిగతా 29,60,000 ఓటర్లు అన్మ్యాప్డ్గానే ఉన్నారు. అన్మ్యాప్డ్ ఓట్లు అంటే నేము, పేరు, మీ అడ్రస్సు, మీ ఫోటో మ్యాచ్ అవ్వకుండా ఉంటే వాళ్ళు అన్మ్యాప్డ్గా ఉంటారనమాట. అయితే ఈ ఓట్లు తొలగించడానికి ప్రధాన కారణం ఏంటంటే ఓట్ డూప్లికేషన్. అయితే మీ పేరు మీదనే వేరే వేరే ప్రాంతాలలో ఓట్లు ఉండడం, లేదా మీ ఫోటోతో వేరే పేర్లతో ఓట్లు ఉండడం, అండ్ వలసలు, మరణాలు. అయితే వేరే స్టేట్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే వేరే ఊరు నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే మీరే వేరే ఊరికి వెళ్ళి ఉండడంలో ఆ అడ్రస్ మార్పించకపోవడం, అట్లా ఆ ఓట్లు కూడా ఇంకా అక్కడే ఉండడం వలసలు అని అంటారు. అండ్ మరణాలు ఏంటంటే ఆల్రెడీ చనిపోయిన వాళ్ళ ఓట్లు కూడా ఇంకా అదే లిస్ట్లో ఉండడం కూడా మన నెంబర్స్ సంఖ్యను అయితే పెంచుతుంటాయి, ఓటర్ల సంఖ్యని తీసేయకపోతే. సో ఈ కారణంగానే డూప్లికేట్ ఓట్లు తీసివేయడే చర్య కొనసాగుతుంది. అయితే ఇందులో రాజకీయ పార్టీలు కూడా బాగా అలర్ట్ అయిపోయినాయి. ఎందుకంటే వాళ్ళ ఓట్ బ్యాంక్ పోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో వాళ్ళు హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి కూడా ఓట్లని వాళ్ళు మళ్ళీ మ్యాపింగ్ చేయడంలో వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ ఎన్నికల అధికారులు ఏం వివరణ ఇచ్చారంటే, భయపడాల్సిన అవసరం లేదు, మీ ఓటు ఉంటే నిజంగానే ఉంటుంది. మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకుంటే అక్కడ ఉందంటే నిజంగానే ఉంటుంది. ఒకవేళ మీ ఓటు అక్కడ లేకపోతే బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో అక్కడికి వెళ్ళి చెక్ చేసి వాళ్ళకి లెటర్ ఇస్తేనే వాళ్ళు నోటీస్ రూపంలో మీ ఓటు అక్కడ నుంచి తీసివేయడం జరుగుతుంది. ఒకవేళ బై మిస్టేక్ తీసేసినా కూడా ఫామ్ 6 ఏదైతే ఉందో దాని ద్వారా మీరు మళ్ళీ ఇంకో కొత్త ఓటును నమోదు చేసుకోవచ్చు. మీ ఓటును ఆన్లైన్లో చెక్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు voters.eca.gov.in అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులోకి వెళ్ళి సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్ అనే ఆప్షన్ క్లిక్ చేసి అక్కడ మీ ఎపిక్ నెంబర్ని కానీ మీ డీటెయిల్స్ని కానీ ఇస్తే అది చూపిస్తుంది, మీ ఓటుని చూపిస్తుంది. ఒకవేళ చూపించకపోతే మీరు మళ్ళీ కొత్తదైతే అప్లై చేసుకోవచ్చు. సరే, గుర్తుంచుకోండి, ఎందుకంటే ఓటు అనేది మనకు చాలా ముఖ్యమైనది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది అత్యంత విలువైనది. దాన్ని మీరు ఎప్పుడైనా యూజ్ చేసుకోవాలి. బద్ధకంగా ఇంట్లో వండుకోవద్దు. రండి, ఓటు వేయండి. మీ ఓటు మీ హక్కు, మీరు ఖచ్చితంగా ఓటు వేయాలి. మీ ఓటుని కాపాడుకోవాలి కూడా. సో తప్పకుండా మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి మీ ఓటుని ఉందా లేదా చూడండి, లేకపోతే మళ్ళీ అప్లై చేయండి. ప్రజాస్వామ్యంలో ఉన్న ఏకైక పవర్ ఒక భారతీయుడికి కానీ ఒక పౌరుడికి కానీ ఓటు మాత్రమే. అది ఖచ్చితంగా మీరు వినియోగించుకోవాలి. చూస్తూనే ఉండండి ఏవీ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్, పృథ్వీ కుమార్ సైనింగ్ ఆఫ్. బాయ్.